హలో అండి, నమస్తే. ఇవాళ అద్భుతమైన దాల్ కిచిడి చేసేస్తానండి. నిజంగా మీకు శ్రావణ మాసం మీరు ఉపవాసాలు చేస్తుంటే నాకు బాధగా ఉంది. అన్నం భిన్నంగా తినొచ్చు అని ఎవరు చెప్పారు కానీ మహానుభావులు. 1/2 కిలో రైస్ అండి, ఇది రైస్ వేసేస్తున్నాను. చలో దీంట్లోకి కొంచెం ఉల్లిగడ్డ, గ్రీన్ పీస్, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, మీరు తిన్నంత కారంతో పచ్చిమిర్చి, పేరుకి కొంచెం ఆయిల్ వేయండి, కొద్దిగా పసుపు, ఒక 1 టీ స్పూన్ ఉప్పు, సోయా చంక్స్, ఆలుగడ్డలు 2, 1కి 2 నీళ్ళు పోద్దామా. జస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానపెట్టారనుకోండి చాలా బాగుంటుంది. పెట్టేస్తున్నాం మూత. విజిల్ తీసేస్తున్నాను. నేను విజిల్స్ వేయించదలుచుకోలేదు. 10 మినిట్స్లో మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఉడికితే బయటికి తీయచ్చు, ఉడకకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ప్రెషర్ వచ్చిన తర్వాత నేను సిమ్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి 10 నిమిషాల్లో మనకి రైస్ ఉడికిపోతుంది. సో 10 మినిట్స్ అయిపోయిందండి. ఓపెన్ చేసి చూద్దాం. వావ్, ఇంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూసారా. అడుగు పట్టిందేమో చూపేనా, అదిగోండి, ఒక పీస్ కూడా లేదు, పువ్వులాగా అయిపోయింది. కట్టేస్తున్నా, ఇట్లా పొడి పొడిగానే ఉంచుదాం. పక్కకు పెట్టేస్తున్నా. తడక, ఇందులో 2 స్పూన్స్ గీ, 2 స్పూన్స్ నూనె, ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, హాఫ్ టీ స్పూన్, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు చక్కగా ఫ్రై చేస్తున్నాను. నేను స్టవ్ కట్టేస్తున్నాను. మన మెయిన్ డిష్ పెట్టేసుకున్నాను. పోపు వేసేస్తున్నాను. దీంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అయిపోయింది మన కిచిడి. తినడానికి చాలా బాగుంటుందండి. కొంచెం ఆవకాయ పక్కకు పెట్టుకోవాలి. అసలు మామూలుగా ఉండదు ఇది రెసిపీ. సూపర్ అంటే సూపరు. వెంటనే చేసేయండి. చేసినాక నాకు ఎలా ఉందో ఒక్క చిన్న కామెంట్ పెట్టండి చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్.